టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. సరస్వతీ పుష్కరాలు మనకి సరస్వతీ పుష్కరాలు మే 14వ తేదీ 2025 సంవత్సరం నుంచి వస్తున్నాయండి. సాధారణంగా పుష్కరము అంటే ఏంటంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది తిరిగి పుష్కరం అంటాం. అందువల్లనే అయితే గురుగ్రహము మనకి మే 14వ తారీఖు నుంచి 2025 సంవత్సరంలో వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఈ గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడో సరస్వతీ నది పుష్కరాలు జరుపుకుంటాం మనం. మరి ఈ సరస్వతీ నది అంటే ఎవరండి? అసలు అంతర్వాహిని అంటే కనబడదు. ఒక శాప కారణంగా, బ్రహ్మదేవుడి యొక్క శాపం కారణంగా ఈ బయటకు కనబడదు. మిగతా నదుల్లాగా అండర్ గ్రౌండ్ కింద నుంచి వెళుతుంది. ఒకప్పుడు ప్రవహించింది, మనకు రాజస్థాన్లో కూడా మనకి ప్రవహించింది. ఈ మధ్యకాలంలో కూడా మనం చూసాం, ఎవడో బోరేస్తుంటే రాజస్థాన్లో సరస్వతి నది పైకి వచ్చేసింది, వాటర్ వచ్చేసిందని యూట్యూబ్లో కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. అటువంటి సరస్వతి నది పరమ పవిత్రమైనటువంటి నది. గంగా, యమున, సరస్వతి అంటాం. కాబట్టి గంగా యమున తర్వాత అంత పరమ పవిత్రమైనటువంటి నది అన్నమాట. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటాం కదా, అది. ఇప్పుడు మనకి ఇంతకుముందు మనం అలహాబాద్ అనేవాళ్ళం, ఇప్పుడు ప్రయాగ్రాజ్ అంటున్నాం. ఈ ప్రయాగ్రాజ్లో గంగా యమున నదులు కలుస్తూ సరస్వతీ నది కూడా అంతర్వాహిని కింద వచ్చి క్రింద నుంచి వెళ్తూ కలుస్తుంది. 3 నదుల సంగమం కాబట్టి గంగా యమున సరస్వతీల సంగమం మనం ప్రయాగ్రాజ్ అని అంటాం. కాబట్టి అక్కడ కూడా మనకి పుష్కరాలు జరుగుతుంది. అంటే కుంభమేళా మొన్న జరిగింది కదండి. ఆ కుంభమేళా ఉన్న చోట అది 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేది కుంభమేళా. అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మే 14వ తేదీ 2025 సంవత్సరం నుంచి 12 రోజుల పాటు చేస్తారు ఇవి. అంటే ఇది సంవత్సరం అంతా కూడా ఉంటుందండి. మీరు కంగారు పడిపోయి ఇప్పుడే స్నానాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. పుష్కరాలకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ పుష్కరుడు ఆ నదిలో ఉంటాడు. అందుకని ఆ సరస్వతీ నదిలో, అందుకని మనం అక్కడ స్నానం చేస్తే ఆ పుష్కరుడి యొక్క జలాలతో మనం పరమ పవిత్రమవుతాం, మోక్షం వస్తుంది, మన పాపాలు నశిస్తాయి. ప్రతి పుష్కరాలు కూడా, ప్రతి నదికి కూడా పుష్కరాలు సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. కాబట్టి మనకి గవర్నమెంట్ వారు ఏం చేస్తారంటే మొదట 12 రోజులు ఏర్పాట్లు చేస్తారు. మొత్తం సంవత్సరం అంతా చేయలేరు కదా. అక్కడ నది ఘాట్లు ఏర్పాటు చేయాలి. ఏది లోతో ఏది ఇదో అంత ప్రమాదం అవుతుంది, జనాలు వస్తున్నారు కాబట్టి ఎక్కువ రోజులు చేయలేరు. కాబట్టి 3 నెలల నుంచి పాపం కృషి చేస్తే వాళ్ళు 12 రోజులకు గాను కొన్ని ఘాట్లు పెడతారు. ఆ ఘాట్లలోనే మనం స్నానం చేయాలా. ప్రభుత్వం వారు చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి. మన సొంత కవిత్వాలు మనం చేయకూడదు. చేస్తే మనం ప్రమాదం, మనం ప్రాణాపాయం నష్టమవుతుంది. మరి ఈ యొక్క పుష్కరాలు గోదావరి పుష్కరాలకు మాత్రము ఆంత్య పుష్కరాలను కూడా ఉంటాయి. అంటే మొదట 12 రోజులు స్టార్టింగ్లో, ఎండింగ్లో సంవత్సరం వెళ్ళిపోయి గురుడు ఇంకా వేరే రాశిలోకి వెళ్ళిపోతున్నప్పుడు మనకు ఆఖరి 12 రోజులకి మనం పుష్కరాలు జరుపుకుంటాం. కానీ మిగతా నదుల అన్నిటికీ కూడా ఒక్కసారే ఉంటుంది పుష్కరాలు. స్టార్టింగ్లోనే దాన్ని ఆది పుష్కరాలు అని అంటాం. తర్వాత సంవత్సరం అంతా కూడా ఈ 12 రోజులు మనం ఎవరైతే స్నానం చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా, మిగతా వాళ్ళంతా మధ్యలో 12 గంటలకి మనం స్నానం చేయొచ్చు ఈ నదుల్లో. అయితే దీని చరిత్ర, అసలు పుష్కరం అంటే చరిత్ర ఏంటంటే, నదులన్నీ కూడా ఏమైపోయినాయి అంటే మనం జనాలంతా కూడా వెళ్ళి స్నానాలు చేసేసి పాపాలు అంటించేస్తున్నారు. అవన్నీ కూడా నల్లగా అయిపోయినాయి. ఆ నది తల్లిలో వెళ్ళి బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంటారు, అయ్యా ప్రజల యొక్క పాపాలన్నీ మేము మోస్తున్నాము, మేము పాపాత్మలం అయిపోయాం, మాకు మోక్షం ఇప్పించండి అంటే, అప్పుడు విముక్తి ఇప్పించమంటే అప్పుడు పుష్కరుడు అని బ్రహ్మదేవుడి యొక్క కమండలంలో ఉంటాడు. ఆ కమండలంలో నుంచి పుష్కరుడిని తీసి ఈ నదిలో ఆ రోజు వదులుతాడు. ఇప్పుడు సరస్వతీదేవి ఉంది. ఇప్పుడు మే 14వ తారీఖున మనకి సరస్వతీదేవి నదిలో వదులుతాడు అనమాట పుష్కరుడు. ఆ ప్రవేశించి ఉంటాడు. అందువలన ఎప్పుడైతే పుష్కరుడు ఎక్కడ ఉంటాడో సకల దేవతలందరూ అక్కడికి వచ్చేస్తారు. తీర్థం అన్నమాట, తీర్థరాజు ఆయన. కాబట్టి అందరూ అందులో స్నానాలు చేస్తారు. కాబట్టి దేవతలందరితో పాటు ఋషులు అందరూ స్నానాలు చేస్తారు. కాబట్టి మనం కూడా అప్పుడు స్నానాలు చేస్తే దానివల్ల మన పాపాలు పోతాయని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం. అది నిజం కూడా. అందువల్ల తండోపతండాలుగా జనం వెళ్తున్నారు.
అలా మధ్యాహ్నం ఒకేసారి వెళ్ళాల్సిన అవసరం లేదు, సంవత్సరం అంతా కూడా మధ్యలో వెళ్ళొచ్చు. మనకి రాజస్థాన్లో పుష్కర్ అని ఊరుంది. అక్కడ బ్రహ్మదేవుడి గుడి ప్లస్ సరస్వతీమాత యొక్క గుడి, సావిత్రి మాత యొక్క గుడి కొండ మీద ఉంటుంది. రోప్వేలో మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలా. అక్కడ రామకృష్ణ పరమహంసుల వారి యొక్క భార్య అయినటువంటి శారదామ్మ వారు ఆ గుడిలోకి వెళ్ళగానే అక్కడ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. అందువల్లనే శారదామ్మ దేవాలయం కూడా ఆ సావిత్రి గుడిలో అక్కడ పక్కన కట్టారనమాట. ఫోటో అంతా కూడా పెడతారు. కాబట్టి అంటే ఏంటి, శారదామాత యొక్క అంశ ఆవిడ. సరస్వతి నది అంటే శారదామాతే. కాబట్టి ఈ యొక్క నదుల్లో మనం ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అసలు సరస్వతి నది ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది, ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తుందో కొన్ని ప్లేసులు చూద్దాం. హరిద్వార్ అండి ముందు. ఈ హరిద్వార్ని మనం ఏమంటాం, గంగా నదికి సమీపంలో ఉంటుంది ఈ హరిద్వారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి తీర్థయాత్ర నగరం అన్నమాట. సో ఎవరైతే హరిద్వార్ మనకి చేస్తారో అక్కడ సరస్వతి నది ఉంది. తర్వాత రిషికేశ్. ఈ రిషికేశ్లో హిమాలయాలకు ప్రవేశ ద్వారం అంటాం. ఇంకా అక్కడి నుంచే రిషికేశ్ నుంచే హిమాలయాలకి ఎంట్రీ అనమాట, స్టార్ట్ తలుపు అది. కాబట్టి ఇది పర్వత ప్రాంతాల్లో ఉంది. ఈ సరస్వతి నది పర్వత ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్గా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక పిప్పల్ కోటి అని ఉంది. ఉత్తరాఖండ్లో చమోలీ జిల్లాలో ఒక గ్రామం ఇది. బద్రీనాథ్ ప్రయాణంలో ఇది అత్యంత కీలకమైనటువంటి గమ్యస్థానం. అక్కడ కూడా సరస్వతి నది ఉంటుంది. అందులో స్నానాలు చేస్తారు భక్తులు. అక్కడ కూడా ఈ పుష్కరాలు ఏర్పాటు చేస్తారు. ఇకపోతే బద్రీనాథ్ డైరెక్ట్గా ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ఇది ఒక పట్టణం. ఆ పట్టణం అలాగే ఒక నగర పంచాయతీ కూడా. ఇది కూడా ఇక్కడ కూడా ఒక ప్రధాన యాత్రా స్థలం ఇది. కాబట్టి ఇక్కడ కూడా ఇందులో కూడా మనము స్నానం చేస్తాం. బద్రీనాథ్లో కూడా సరస్వతి నది ఉంది. ఇక మానా గ్రామం. ఇదేమిటంటే ఈ బద్రీనాథ్ సమీపంలో ఉంది, దగ్గరగా. అది చాలా అందమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉందన్నమాట. అందువలన అంత బాగా ప్రసిద్ధి చెందింది. ఇవి ప్రధానమైనటువంటి తీర్థస్థలాలు, అంటే తీర్థక్షేత్రాలు. వీటిల్లో స్నానాలు, మనం తీర్థాలు ప్రవహిస్తున్నాయి కాబట్టి సరస్వతి నది ఇక్కడ మనం పుష్కరాలు జరుపుకుంటాం కాబట్టి ఇక్కడ స్నానాలు చేయాలి. ఇక అలాగే ఇతర ముఖ్యమైనటువంటి స్థలాలు కూడా ఇచ్చారు. కర్ణప్రయాగ అని ఉంటుంది, అక్కడ దేవప్రయాగ, అలాగే నందప్రయాగ అని 3 ప్రయాగాల్లో మనము స్నానాలు చేస్తాం. అలాగే అలకనంద, అలాగే సరస్వతీ నదుల సంగమం, ఇక్కడ కూడా మనకు ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా మనకి ఈ అన్ని క్షేత్రాల్లో, ఈ స్థలాల్లో, ఈ ప్లేసెస్లో జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా తండోపతండాలుగా వెళ్తారు. అలా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మనం తర్వాత సంవత్సరం అంతా కూడా మధ్యలో చేయొచ్చు. మధ్యాహ్నం 12 గంటలకి సరస్వతి నదిలో బృహస్పతి ప్రవహిస్తూ ఉంటుంది. దేవగురుడు అయినటువంటి బృహస్పతి ఆయన కమండలంలో నుంచి పుష్కరుడు వెళ్తాడు. అసలు ఈ పుష్కరుడు ఎవరి కమండలంలో ఉంటాడండి అంటే బృహస్పతి కమండలంలో ఉంటాడు. అంటే బ్రహ్మదేవుడి యొక్క కమండలంలో బృహస్పతి, ఆ బృహస్పతితో పాటు ఈ యొక్క పుష్కరుడు అన్నమాట. కాబట్టి బృహస్పతే పుష్కరుడిగా మారతాడు ఆయా రాశుల్లో. ఇప్పుడు మిథున రాశిలోకి మనం గురుడిని వదులుతున్నాం, అప్పుడు ఆయన రూపాంతరం చెందుతాడు. ఈ యొక్క దేవగౌరవ అయినటువంటి బృహస్పతి తీర్థజలంగా మారతాడు. ఆయన తీర్థజలంగా మరి పుష్కరుడిగా మారతాడు. ఆ పుష్కరుడు అనే బ్రహ్మదేవుడి కమనలంలో ఉంటాడనమాట. కాబట్టి మనము మరి గురుమండలంలో ఉన్నప్పుడు బృహస్పతి అంటాం. పుష్కరుడు స్థానంలోకి వెళ్ళినప్పుడు శుభాలను కూర్చేవాడు కాబట్టి బృహస్పతి అంటాం అనమాట. కాబట్టి దీన్ని పుష్కర్లో మేమంతా కూడా స్నానాలు చేసాం. గోదావరి పుష్కరాలు మా ఇంటి పక్కనే రాజమండ్రిలో. మా చిన్నప్పటి నుంచి కూడా మేము గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు ముఖ్యంగా చేస్తాం. కాబట్టి మీరు అంతా కూడా మాకు ఈ పుష్కరాల చరిత్ర నాకు తెలుసు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. అసలే ఇప్పుడు ఆ పాకిస్తాన్ మన వాళ్ళు అంతా యాత్రికులను చంపేశారు కాబట్టి అవన్నీ జాగ్రత్తలు చూసుకోండి మీరు. ఏదో పక్కన వాళ్ళు పిలుస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, యువతల వాళ్ళు టికెట్లు రిజర్వేషన్లు అయిపోయినాయి, వేస్ట్ అయిపోతాయని వెళ్ళిపోకండి. ఖాళీ ప్రాంతాల్లో, ఖాళీ సమయాల్లో చక్కగా వెళ్ళొచ్చు. మీరు నిదానంగా వెళ్ళండి. సంవత్సరం పొడుక్కి కూడా వెళ్ళొచ్చు. ముందు గొడవలు సర్దుమణగనియండి. దాన్ని బట్టి అక్కడ ఈ యొక్క పుష్కరాల్లో ఏం చేస్తామంటే సరస్వతీ నది పుష్కరాలైన పుష్కరాల్లో ఎక్కువ మన పితృదేవతలకి పిండ ప్రదానాలు చేయడానికి ఇది ముఖ్యమైన సమయం అన్నమాట. అందుకే వెళ్తారు. మామూలుగా వెళ్ళి స్నానాలు చేయడం వల్ల మనకి మోక్షం వస్తుంది, పాపాలు పోతాయి. అంతేకాకుండా మన పితృదేవతలు
ఈ చెట్టు పుట్ట పట్టుకొని వేలాడకుండా మనము పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా చేసుకొని వాళ్ళకి జలంతో మనకి తర్పణాలు వాళ్ళకి వదిలినప్పుడు వాళ్ళ ఆ ప్రేత జన్మల నుంచి విడుదలయ్యి, భూత ప్రేత జన్మల నుంచి విడుదలయ్యి వాళ్ళు ఈ యొక్క పితృలోకానికి వెళ్తారు. ఆ పితృలోకానికి వెళ్ళినప్పుడు వారికి వేరే జన్మ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంత పెద్ద తతంగం ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. శుభమస్తు.